అసోంలో నిర్మించిన దేశంలోనే పొడవైన వంతెనను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. బ్రహ్మపుత్ర నదిపై 9.15 కిలోమీటర్ల దోలా సదియా వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే జాతికి అంకితం చేశారు. బ్రహ్మపుత్ర నదిపై అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య దూరం తగ్గించేందుకు నిర్మించిన పొడవైన దోలా సదియా బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన సరిహద్దు వెంట ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అసోం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ బ్రిడ్జి నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణ సమయం దాదాపు 5 గంటలు తగ్గనుంది. 950 కోట్ల రూపాయల ఖర్చుతో 2011లో నిర్మాణం ప్రారంభించి ఈ వంతెన పనులు ఇటీవలే పూర్తికాగా ప్రధాని మోదీ ఇవాళ బ్రిడ్జిని ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్లో విమానాశ్రయం లేకపోవడం వల్ల అసోంలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు చేరుకోవడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడనుంది. సదియా వంతెన రక్షణ పరంగానూ కీలకంగా మారనుంది. 60,000 కిలోల బరువుండే యుద్ద ట్యాంకులను తరలించేందుకు ఉపయోగపడేలా ఈ వంతెన పటిష్టంగా నిర్మించడం విశేషం. భవిష్యత్తులో చైనాతో యుద్దం వంటి పరిస్థితులు ఎదురైతే ఈ వంతెన ద్వారా యుద్ద ట్యాంకులు, ఆయుధాల్ని వేగంగా తరలించే వీలుంది. వంతెన ప్రారంభం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో అసోం చేరుకోగా రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సాదర స్వాగతం పలికారు.